ఇది చూసారా, ఉల్లిపాయ రేకులు మట్టినండి. ఎంత బాగా అయ్యిందో చూడండి. చక్కగా ఎంత అందంగా కరెక్ట్గా నాకు 3 వారాలు అయ్యిందండి. ఇది 3 వారాలకే కంపోస్ట్ అయితే ఎంత బాగా అయిపోయింది చూసారా. ఇందులో మనం కోకోపీట్ వేసుకోకుండానే మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. అంత స్మూత్గా ఉంది మట్టి. పాత మట్టి అండి. ఈ పాత మట్టి చూసారు కదా. ఇది చూడండి, ఇంకా ఇదైతే ఇంకా టైం పడుతుంది. ఇది రంపం పొట్టండి. ఈ రంపం పొట్టుతో చేసిన మట్టి అండి. రంపం పొట్టండి. ఈ రంపం పొట్టుతో చేసిన మట్టి అండి. ఎంత బాగుందో చూడండి. ఇది కూడా మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మనం వీటితోటండి ఎంత చక్కటి మొక్కలైనా సరే చాలా సులువుగా పెరుగుతాయి. ఈ మట్టి కలుపుకుంటే ఇది సగం మన పాత మట్టి సగం కలుపుకొని మొక్కనైతే వేసేసుకోవచ్చండి. ఇప్పుడు గుప్పుడు వేసానండి. ఈ గుప్పుడుకి ఇంకో గుప్పుడు పాత మట్టిని, అంటే మన జీవం లేని మట్టిని ఇందులో కలుపుకొని మొక్కనైతే పెట్టేయచ్చు. ఇందులో ఇంకా కోకోబీట్ అవసరం లేదండి. మనం చక్కటి ఎరువు అవసరం లేదు. 2 మన ఇందులోనే ఉంటాయి. ఇంత సులువుగా నేనైతే మొక్కలనైతే పెంచుతానండి. ఇది ఎందులో చేశాను అనుకుంటున్నారో, 20 కేజీల సంచులండి. అలా వేసేసానండి. అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసాను, అంతే. ఇది మీకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రంపం పొట్టు తెచ్చాను అన్నాను కదండి, అప్పుడు చేసిందండి ఇది. ఇది ఏమోనండి మా వారు ఉల్లిపాయ రేకులు తెచ్చారు కదండి, అప్పుడు చేసిందండి. ఈ 2 కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం చక్కగా మొక్కలకి కలిపేసుకోవచ్చు కూడా. పూర్తిగా అవ్వవలసిన పని లేదండి. వేడి తగ్గిపోతే మనం ఉపయోగించేసుకోవచ్చు.